మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం మత ప్రచారం చేస్తున్న ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయాలి. బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్పై కొండగొర్ల చంద్రశేఖర్ గత నెల 20 తారీఖున ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. ఇట్టి విషయమై ఆయన మాట్లాడుతూ, ప్రిన్సిపాల్ కళాశాల పరిధిలో మత ప్రచారం చేస్తున్నారని, అలాగే కళాశాలలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ని వేధిస్తున్నాడని, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్తో వెట్టి చాకిరీ చేయిస్తున్నాడని ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. దానికి ఆధారంగా సోమవారం రోజున మంచిర్యాల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ విచారణాధికారిగా కళాశాలకు రావడం జరిగిందన్నారు. వారికి నేను పూర్తి సమాచారం సమర్పించడం జరిగిందన్నారు. దానికి విచారణ అధికారి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని, అధికారులకు రిపోర్ట్ను అందిస్తామని విచారణ అధికారి హామీ ఇవ్వడం జరిగిందన్నారు. కుమార్ గారిపైన వేసిన శాఖపరమైన విచారణకు డాక్టర్ చక్రపాణి గారు రావటం జరిగింది. వారికి పూర్తి ఆధారాలు ఇచ్చి వారిని వెంటనే సస్పెండ్ చేయాలని కోరటం జరిగింది. బెల్లంపల్లిలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అయినటువంటి డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఉమెన్స్ డే రోజున పాస్టర్ని తీసుకొచ్చి మత ప్రచారం చేయడం చాలా దారుణం. దీనిపైన పూర్తి ఎవిడెన్స్ ఎంక్వైరీ ఆఫీసర్ గారికి ఇవ్వడం జరిగినది. వారిని సస్పెండ్ ఈ ఎవిడెన్స్లన్నీ తీసుకెళ్లి కమిషనర్ గారికి చూపిస్తామని వాళ్ళు వెల్లడించారు. బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉమెన్స్ డే రోజు జరిగిన మత ప్రచారాన్ని దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం ఏబీవీపీ తరఫున. మరియు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్తో ఆయన ప్రిన్సిపల్ కాల్ గడిగించుకోవడాన్ని దీన్ని తీవ్రంగా ఖండిస్తూ వారిని వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతున్నాం. కళాశాల విద్యాశాఖ కమిషనర్ గారి ఆదేశానుసారము ప్రభుత్వ డిగ్రీ కళాశాల బెల్లంపల్లి కళాశాలలో జరుగుతున్నటువంటి విషయాలపైన ప్రాథమిక విచారణ నిమిత్తము నన్ను నియమించడం జరిగింది. ప్రాథమిక విచారణ నిమిత్తము కళాశాలలో జరిగినటువంటి విషయాలపైన సమగ్రమైనటువంటి నివేదిక కమిషనర్ గారికి నేను అందజేయడం జరుగుతుంది. ఈరోజు కళాశాలలో ప్రతి ఒక్కరిని కూడా కళాశాలలో పనిచేస్తున్నటువంటి లెక్చరర్సు, రెగ్యులర్ లెక్చరర్సు, కాంట్రాక్ట్ లెక్చరర్సు, గెస్ట్ లెక్చరర్సు, అదేవిధంగా బోధనేతర సిబ్బంది మరియు పొరుగు సేవలు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరినీ కూడా విచారణ చేపట్టి వారి యొక్క అభిప్రాయాలను తీసుకోవడం జరిగింది. ఈ అభిప్రాయాలను ఏ విధంగానైతే వాళ్ళు ఇచ్చారో అదే అభిప్రాయాలు నేను ఖచ్చితంగా కమిషనర్ వారి యొక్క దృష్టికి తీసుకెళ్తాను. అదేవిధంగా ప్రిన్సిపాల్ గారి దగ్గర నుంచి కూడా వారి యొక్క సమాచారం ఏదైతే ఉందో అది కూడా తెలుసుకొని వీటిని యథావిధంగా నేను కమిషనర్ గారికి అందజేయడం అనేది జరుగుతుంది.